అంటుకున్న చోటే వెతుక్కోవాలంటారు. కర్ణాటకకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని రీతుపర్ణ కూడా అదే చేసింది. ఆమె ఒకానొక దశలో తన కలల సంస్థ రోల్స్ రాయిస్ లో ఇంటర్న్షిప్ కోసం ప్రయత్నించింది. మొదట వారు తిరస్కరించారు. అయినా ఆమె కృషి పట్టుదలతో ఆ అవకాశాన్ని చేజిక్కించుకుంది. ప్రస్తుతం ఈ సంస్థలో ఇంటర్న్ గా 72.3 లక్షల ప్యాకేజీ అందుకుంటుంది. త్వరలోనే టెక్సాస్ యూనిట్ లో ఉద్యోగంలో చేరనుంది. అయితే ఏడాదిలో ఇంత భారీ మొత్తంలో ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ పొందిన అతి కొద్ది మంది భారతీయ విద్యార్థుల్లో ఒకరు రీతుపర్ణ. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే బద్దలు కొట్టాలి అనుకుంది రీతు. ఈ ఆలోచనతోనే చిన్నతనం నుండి పెద్ద కెరీర్ లక్ష్యాలను పెట్టుకుంది. ప్రీ యూనివర్సిటీ కోర్సు పూర్తి చేశాక మెడిసిన్ చదవాలనుకుంది. అయితే నీట్ ఫలితాల్లో అర్హత సాధించిన ప్రభుత్వ కాలేజీలో సీటు రాకపోవడంతో తర్వాత ఏం చేయాలో ఆమెకు పాలుపోలేదు. ఈ సమయంలోనే ఇంజనీరింగ్ లో చేరమంటూ ఆమె తల్లిదండ్రులు సలహా ఇచ్చారు. మంగళూరులోని సహ్యాద్రి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కాలేజీలో రోబోటిక్స్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ విభాగంలో చేరింది రీతు. మెడిసిన్ చదవాలన్నది ఆమె కళ నెరవేరకపోవడంతో మొదట్లో కాస్త నిరాశపడింది. కానీ 2022లో సెట్ కౌన్సిలింగ్ లో ప్రభుత్వ సీటు సంపాదించి సహ్యాద్రి కాలేజీలో చేరింది. నిజానికి ఇంజనీరింగ్ ను ఇష్టం లేకపోయినా ఎంచుకున్నప్పటికీ గడిచే కొద్దీ దానిపై ఆసక్తి అంతకంతకు పెరిగింది ఆమెలో. సృజనాత్మకతతో కూడిన రోబోటిక్స్ విభాగాన్ని ఎంచుకోవడం మరింతగా కలిసొచ్చింది. రోబోటిక్స్ లో నైపుణ్యాలు గడించే కొద్దీ కొత్త ఆవిష్కరణలకు తెర తీయాలని, వాటితో సమాజంలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపాలని ఉవ్వుళ్ళూరేది రీతు. ఈ క్రమంలోనే తన బృందంతో కలిసి రైతులకు పంట సాగులో సహాయం చేసేలా ఓ రోబోటిక్స్ హార్వెస్టర్ స్ప్రేయర్ నమూనాను అభివృద్ధి చేసిందామె. ఈ వినూత్న ప్రాజెక్ట్ ఐనెక్స్ కాంపిటీషన్ లో పోటీపడి బంగారు, రజత పతకాలు గెలుచుకుంది. ఈ ప్రాజెక్ట్ తన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని చెప్పే రీతు ఆమె కర్ణాటక నిట్లోని ఓ పరిశోధన బృందంలో చేరింది. ఈ క్రమంలోనే వైద్యుల సహకారంతో రోబోటిక్ సర్జరీ గురించి మరింత లోతుగా తెలుసుకుంది. ఇలా ఆమె పరిశోధనలు ప్రయోగశాలకే పరిమితం కాలేదు. అక్కడే డిప్యూటీ కమిషనర్ చొరవతో ఘన వ్యర్థాల నిర్వహణపై అభివృద్ధి చేసిన యాప్ లో తన వంతు పాత్ర పోషించింది రీతు. ప్రతి ఒక్కరూ ఫలానా కెరీర్ లో రాణించాలని, ఫలానా ఉద్యోగం తెచ్చుకోవాలని కలలు కంటారు. చిన్న వయసు నుండి పెద్ద కలలు కన్న రీతు కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడింది. ప్రముఖ కార్ల కంపెనీ అయిన రోల్స్ రాయిస్ లో ఉద్యోగం సంపాదించాలనేది ఆమె కల. ఈ క్రమంలోనే ఓవైపు ఇంజనీరింగ్ చదువుతూనే మరోవైపు ఈ సంస్థలో ఇంటర్న్షిప్ కోసం ప్రయత్నించింది. కానీ వాళ్ళు ఆమెకు ఆ అవకాశం ఇవ్వడానికి మొదట్లో సందేహించారు. మా సంస్థలో పనిచేసే అర్హత మీకుందా? ఒకవేళ ఉన్నా 1 నెలలో కేటాయించిన పనుల్లో మీరు ఒక్కటి కూడా పూర్తి చేయలేరు అంటూ ఆమెకు అవకాశం ఇవ్వడానికి నిరాకరించారు. అయినా వెనక్కి తగ్గకుండా ఒక్క అవకాశం ఇవ్వండి, నన్ను నేను నిరూపించుకుంటా